Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఇరుముడి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ చేసుకుంది. సింగిల్ డే వరల్డ్ వైడ్ గా 10 కోట్ల షేర్ ఇప్పుడు లేని మాస్ మహారాజా. తెలుగు స్టేట్స్ లోనే వరుసగా 3 రోజుల పాటు 10 కోట్లకి పైగా షేర్ కొట్టేలా చేసిన సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా చూస్తే 4 రోజుల పాటు 10 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 5 డే 6 కూడా చాలా మంచిగా పర్ఫార్మ్ చేసింది. ఈవెన్ టాక్సిక్ రిలీజ్ అయ్యి 140 కోట్ల పైన గ్రాస్ తెచ్చుకున్న రోజు కూడా దాదాపు 15 కోట్లు కలెక్ట్ చేసి మైండ్ బ్లాక్ చేసింది. మరి డే 7 రన్ ఎలా ఉంది? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే ఏ సినిమాకైనా సరే బిగ్ డే అంటే సండే అని చెప్తాం. అయితే స్మాల్ డే వచ్చేసి అన్నిటికంటే తక్కువ మిడ్ వీక్. ఈ సినిమాకి థర్స్డే నిన్ననే కంప్లీట్ అయింది. మరి అలాంటి థర్స్డే ఇరుముడి సినిమా ఎలా పర్ఫార్మ్ చేసిందో, డ్రాప్స్ ఎలా ఉన్నాయో, కామన్ గా ఉన్నాయా లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువగా ఉన్నాయా? యాక్చువల్లీ సినిమాకున్నవి లిమిటెడ్ షోస్, సో ఆక్యుపెన్సీ అనేది 70% వరకు కనిపిస్తుంది. థర్స్డే 70% ఆక్యుపెన్సీ అంటే చిన్న విషయం కాదు. బట్ టాక్సిక్ సినిమా వల్ల కర్ణాటక, తమిళనాడు, నార్త్ లో మాత్రం గట్టిగానే దెబ్బ పడింది. నార్త్ లో టాక్సిక్ సినిమా రిలీజ్ కాకముందు డబుల్ డిజిట్ ల్యాక్స్ అయినా పెట్టాయి ఈ సినిమా. ఇప్పుడు మరీ దారుణంగా సింగిల్ ల్యాక్స్ లోకి వచ్చేసింది. మన దగ్గర లీస్ట్ సిటీలో వచ్చే గ్రాస్ కూడా తమిళనాడు నుంచి కూడా రావట్లేదు. అయితే ఇరుముడి సినిమా ఫస్ట్ వీక్ అంతా ఒక బెంచ్ మార్క్ అయితే అందుకుంది. అదేంటంటే 2009లో రిలీజ్ అయ్యి సౌత్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ అనిపించుకున్న మగధీర సినిమాని ఫస్ట్ వీక్ రంతోనే క్రాస్ చేసింది ఈ సినిమా. అదేంటి బ్రో, 17 ఏళ్ల క్రితం సినిమాని క్రాస్ చేస్తే ఇది బెంచ్ మార్క్ అంటావేంటి అంటే, ఇప్పటివరకు మగధీర సినిమాని షేర్ పరంగా కానీ క్రాస్ పరంగా కానీ క్రాస్ చేసిన సినిమాలు టైర్ 1 హీరోలవి, తర్వాత సీనియర్ హీరోస్ లో 3 హీరోలవి అంతే. తర్వాత తేజ సజ్జ ఒక్కడు మాత్రమే ఈ ఫీట్ ని దాటగలిగాడు. అలా లో బడ్జెట్ తో తెరకెక్కి రీజనల్ మూవీస్ తో ఫస్ట్ వీక్ లోనే ఈ ఫీట్ ని అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. సో లేట్ చేయకుండా ఫస్ట్ వీక్ ఈ సినిమా ఎంత నెంబర్ పెట్టిందో డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు ఛానల్ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే హైదరాబాద్ లో ఈ సినిమాకి రోజు రోజుకి డ్రాప్స్ అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ 5 డేస్ అదరగొట్టిన ఈ సినిమా తర్వాత నుంచి 2.5 కోట్లకి పడిపోగా సడన్ గా 4.3 కోట్ల నుంచి 2.3 కోట్లకి డ్రాప్ అయింది. సో హైదరాబాద్ లో షేర్ 1 కోటి వరకు మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే వరంగల్ లో 13 లక్షలు, కరీంనగర్ లో 8 లక్షలు, నిజామాబాద్ 8 లక్షలు, మహబూబ్ నగర్ 8 లక్షలు. మెయిన్ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా సినిమా అయితే డ్రాప్ అయింది. అలా తెలంగాణ ట్రాక్డ్ గ్రాస్ 3.7 కోట్ల రేంజ్ లో ఉండగా డే 2 2 కోట్ల వరకు షేర్ కంఫర్టబుల్ గా దాటేయబోతుంది ఈ సినిమా. అన్ని అనుకుంటే జరిగితే 2.5 కోట్ల వరకు షేర్ కూడా నైజంలో రావచ్చు. ఇక ఆంధ్రాలో చూసుకుంటే వైజాగ్ నుంచి 50 లక్షల కంటే తక్కువగా ఫస్ట్ టైం కలెక్ట్ చేసింది. కేవలం 46 లక్షలు మాత్రమే కలెక్ట్ చేయగలిగిన ఈ సినిమా విజయవాడ నుంచి 18 లక్షలు, తిరుపతి నుంచి 10 లక్షలు, నెల్లూరు 8 లక్షలు, కాకినాడ 7 లక్షలు, విజయవాడ 7 లక్షలు, రాజమండ్రి, గుంటూరు నుంచి 7 లక్షల వరకు కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళగా ఓవరాల్ గా అన్ని చోట్ల కూడా గట్టిగానే డ్రాప్ అయింది. అలా ఆంధ్ర నుంచి గ్రాస్ 2.8 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ అయితే 1.5 కోట్ల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా ఒక తెలుగు స్టేట్స్ నుంచి 3.5 కోట్లు అయితే మినిమం నెంబర్ గా చెప్పుకోవచ్చు. అలా ఒక తెలుగు స్టేట్స్ నుంచి 3.5 కోట్ల వరకు షేర్ ని మినిమం నెంబర్ గా చెప్పాలి. ఇక ఫస్ట్ టైం కర్ణాటకలో 50 లక్షల కంటే తక్కువగా కలెక్ట్ చేయగా రియల్ టైం గ్రాస్ అయితే 50 లక్షల మార్క్ దాటేస్తుంది. ఇక తమిళనాడు అయితే 7 లక్షలకు వచ్చేసింది. నార్త్ నుంచి అయితే మరీ దారుణంగా 4 లక్షల రేంజ్ లో మాత్రమే కలెక్షన్స్ పెట్టింది. సో ఇండియాలో చూసుకుంటే ట్రాక్డ్ గ్రాస్ 7 కోట్లు మాత్రమే అందుకోగా వాళ్ళు విడిగా 8.5 నుంచి 9.5 కోట్ల మధ్య అయితే గ్రాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆఫ్లైన్ సేల్స్ బాగుంటాయి. ఇది 10 కోట్ల మార్క్ ని టచ్ అయిందంటే మాత్రం మరొకసారి 5 కోట్ల షేర్ అయితే అందుకుంటుంది. అలా ఫస్ట్ వీక్ వాళ్ళు విడిగా 133 నుంచి 135 కోట్ల మధ్య గ్రాస్ 77 కోట్ల షేర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా 55 కోట్ల ప్రాఫిట్ తో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లిస్ట్ లోకి వెళ్లబోతున్న ఈ సినిమా 80 నుంచి 100 కోట్ల మధ్య ప్రాఫిట్ అయితే టార్గెట్ పెట్టుకుంది. సో చూడాలి ఇందులో ఎన్ని ఫీట్స్ ని ఎందుకుంటుందో. టెరిటరీ వైజ్ డేటా వచ్చిన తర్వాత ఈవినింగ్ అప్డేట్ చేస్తా. సో గైస్ దట్ ద వీడియో. ఇది ఇరుముడి ఫస్ట్ వీక్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.